హలో మై డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం మనం వీడియోస్ చేస్తూనే ఉన్నాం. సో ఈరోజు కూడా మోడల్ క్వశ్చన్ పేపర్ 2తో మీ ముందుకు వచ్చాను. సో మోడల్ క్వశ్చన్ పేపర్ 2 అనేది సో డైలీ అని కాకుండా ఒక్కొక్క వీడియోలో మ్యాక్సిమం 1 to 10 క్వశ్చన్స్ వచ్చేలా మనం ప్లాన్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ వీడియో అయిపోయింది. సెకండ్ వీడియోలో కూడా మరిన్ని 11 to 20 క్వశ్చన్స్ కూడా ఈరోజు వీడియోలో మనం చూద్దాం. సో లెట్ వి సీ ది వన్ బై వన్. ఓకే, సో 11th క్వశ్చన్, విచ్ ప్రోటీన్ ఈస్ కామన్లీ టెస్టెడ్ ఫర్ ఇన్ రొటీన్ యూరిన్ అనాలిసిస్. విచ్ ప్రోటీన్ ఈస్ కామన్లీ టెస్టెడ్ అంటే ప్రోటీన్ విచ్ అంటే ఏ ప్రోటీన్ కామన్గా టెస్ట్ చేస్తారు ఫర్ ఇన్ రొటీన్ యూరిన్ అనాలిసిస్. ఓకే, యూరిన్ అనాలిసిస్లో కామన్గా ఏ ప్రోటీన్ని టెస్ట్ చేస్తారు లేదా చెక్ చేస్తారు అని అర్థం. ఓకే, ఆల్బుమిన్, హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్, ఫైబ్రినోజెన్. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. మనం ఇంతకుముందు కూడా సెకండ్ టైం రావడం ఆల్బుమిన్ అనేది. కాబట్టి మామూలుగా ప్రోటీనూరియా అంటే యూరిన్లో ఒక ప్రోటీన్ ఉన్నట్టే ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ అని అనుకున్నాం. కాబట్టి మామూలుగా యూరిన్లో ప్రోటీనూరియా ఇస్ నథింగ్ బట్ ద ప్రోటీన్ విల్ బీ ప్రజెన్స్ ఇన్ ద యూరిన్. ఓకే, కాబట్టి యూరిన్లో ప్రోటీన్ ఉంటే దాన్ని ప్రోటీనూరియా అంటాం. కాబట్టి ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ అంటే విచ్ టైప్ ఆఫ్ ప్రోటీన్ విల్ బి ప్రజెన్స్ ఇన్ ద యూరిన్ అంటే ఆల్బుమిన్. కాబట్టి ఇక్కడ కూడా సో విచ్ ప్రోటీన్ ఈస్ కామన్ టెస్టెడ్ ఫర్ ఇన్ రొటీన్ యూరిన్ అనాలిసిస్ అంటే ఆల్బుమిన్. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఏంటంటే హిమోగ్లోబిన్ అంటే బ్లడ్కి సంబంధించింది. ఒక బ్లడ్ రెడ్గా ఉండడానికి కారణం ఐరన్ అనుకున్నాం మనం. ఓకేనా, కాబట్టి ఐరన్, హిమోగ్లోబిన్, హీమ్ అనే రెడ్ కలర్. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఫైబ్రినోజెన్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వడానికి, అది దిస్ డిఫరెంట్. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకు కరెక్ట్ ఆన్సర్స్ కాదు. ఓన్లీ ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ టెస్ట్ ఈస్ యూస్ టు డిటెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది మైక్రోఫైలేరియా ఇన్ బ్లడ్. విచ్ టెస్ట్ ఈస్ యూస్ టు డిటెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైక్రోఫైలేరియా ఇన్ బ్లడ్. కాబట్టి ఏ టెస్ట్ చేస్తారు దేని గుర్తించడానికి? మైక్రోఫైలేరియా బ్లడ్ రక్తంలో మైక్రోఫైలేరియా ఉంది అని నిర్ధారించడానికి ఏ టెస్ట్ చేస్తారు? గుర్తుపెట్టుకోండి. థిక్ బ్లడ్ స్మియర్, థిన్ బ్లడ్ స్మియర్, ఓకే, జి జి జిమ్సా స్టెయిన్, ఓకే, జిహెల్ నీల్సెన్ స్టెయిన్. ఓకే, కాబట్టి మీరు సరిగా ప్రొనౌన్స్ చేయట్లేదని మీరు అనుకోవద్దు. అంటే డిఫరెంట్ పర్సన్స్ దే స్లాంగ్ మే బి డిఫరెంట్. ఓకే, ఐఎమ్ నాట్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్. ఎందుకంటే మనము అదే సబ్జెక్ట్ అయితే మనకు తెలుస్తుంది ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది. కాబట్టి నేను ప్రొనౌన్స్ చేయడంలో ఒక మిస్టేక్ అవుతే సో సారీ టు అండర్స్టాండ్. ఓకే, ఓకే, సో ఇక్కడ మనకు థిక్ బ్లడ్ స్మియర్, థిన్ అనుకున్నాం. కాబట్టి ఇక్కడ మనము ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్కి మనకి అంటే ఒక ఆప్షన్ కూడా మన ఆన్సర్ తెలిస్తే ఈజీగా మనం అంత డిఫికల్ట్ ఫేస్ చేయం. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో థిన్ బ్లడ్ స్మియర్ అనేది ఎప్పుడు కానీ బ్లడ్ స్మియర్ అంటే మనకు మలేరియా టెస్ట్ చేస్తారమ్మ, మలేరియా. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? మైక్రోఫైలేరియా అంటే ఏంటిది? బోధకాలు, ఎలిఫెంటిసాసిస్, ఏనుగు కాళ్ళు అంటూ ఉంటారు కదా, సో దానికి. కాబట్టి ఇక థిన్ బ్లడ్ స్మియర్ అనేది మలేరియా టెస్ట్ కోసం, దాన్ని బ్లడ్ స్మియర్ టెస్ట్ అంటాం. ఓకేనా, ఈ జిమ్ స్టెయిన్ అనే కల్చర్ కోసం. ఇవన్నీ కూడా ఈ కల్చర్స్. కాబట్టి ఇవి రెండు కూడా అంటే ఏ వ్యాధో కాదో నిర్ధారణ చేయడానికి కొన్ని రోజుల వరకు దాన్ని కల్చర్ అంటే అవి తీసి కల్చర్లో ల్యాబ్లో పెడతారు. కాబట్టి ఇవి రెండు కూడా కాదు, సెకండ్ది కూడా కాదు, థర్డ్ది కాదు, ఫోర్త్ కూడా కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఇక్కడ? థిక్ బ్లడ్ స్మియర్. గుర్తుపెట్టుకోండి, థిక్ బ్లడ్ స్మియర్ ఈజ్ యూస్ టు డిటెక్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ ది మైక్రోఫైలేరియన్ బ్లడ్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఏంటమ్మా, అన్ని టెస్టులు మాత్రము ఏ టైంలోనే చేస్తారు. కానీ బోధకాల వ్యాధి నిర్ధారణ చేయడానికి మైక్రోఫైలేరియా చేస్తా అనుకున్నాం కదా, ఆ టెస్ట్ కోసం నిర్ధారణ చేసే టెస్ట్ పేరు ఏంటి? థిక్ బ్లడ్ స్మియర్. ఇది ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ టెస్ట్ దే విల్ ఓన్లీ డన్ ఇన్ నైట్ టైమ్ ఓన్లీ. నైట్ టైంలోనే చేస్తారు. గుర్తుపెట్టుకోండి, నైట్ టైంలో మాత్రం బ్లడ్ శాంపిల్స్ తీస్తారు భూతకాల వ్యాధి నిర్ధారించడానికి. చేసే టెస్ట్ పేరు ఏం పేరు? థిక్ బ్లడ్ స్మియర్. ఓకే, దిస్ టైప్ ఆఫ్ స్మియర్ దే విల్ డూ టు డిటెక్ట్ ద presence ఆఫ్ ది మైక్రోఫైలేరియా ఇన్ బ్లడ్. దే విల్ కలెక్ట్ ద శాంపిల్స్ ఇన్ నైట్ టైమ్ ఓన్లీ. వై దే విల్ కలెక్ట్ ద నైట్ టైమ్ అంటే దిస్ మైక్రోఫైలేరియా విల్ బీ వెరీ యాక్టివ్ ఇన్ నైట్ టైమ్ ఓన్లీ. చాలా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో తీస్తే మనకి ఈజీగా వ్యాధి నిర్ధారణ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ యాంటీకోగులెంట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ బ్లడ్ బ్యాంకింగ్. యాంటీకోగులెంట్ అంటే రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. వాట్ యాంటీకోగులెంట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ బ్లడ్ బ్యాంకింగ్. బ్లడ్ బ్యాంక్లో అంటే మనం కొన్ని శాంపిల్స్ తీస్తాం. కొన్ని శాంపిల్స్ అనే బ్లడ్ క్లాట్ అవ్వదు, కొన్ని శాంపిల్స్లో క్లాట్ అవ్వకపోయినా యాజ్ టీస్గా హౌ దే విల్ టేకింగ్ ద బ్లడ్
టు ద ల్యాబ్, సేమ్ థింగ్ దే విల్ టెస్ట్. దే వోంట్ యాడ్ ఎనీథింగ్. ఓకేనా? బ్లడ్ ఏ విధంగా ల్యాబ్ నుంచి తీస్తారో అంటే సారీ ఏ విధంగా బ్లడ్ తీస్తారో ల్యాబ్ కోసం అలానే టెస్ట్ చేస్తారు. కానీ కొన్ని మాత్రం అంటే ల్యాబ్ టెక్నీషియన్ బ్లడ్ తీసిన తర్వాత అది క్లాట్ అవ్వాలి. క్లాట్ అవుతేనే మనకు అందులో డిటెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందని అనుకోవడానికి కొన్ని బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడానికి, క్లాట్ అవ్వడానికి కొన్ని చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటిది అంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడానికి కొన్ని యూస్ చేస్తారండి. అది ఏంటిది ఇక్కడ బ్లడ్ బ్యాంకింగ్‌లో అంటే బ్యాంక్ తెలుసుగా బ్లడ్ బ్యాంక్ అని బ్లడ్ స్టోర్ చేస్తూ ఉంటారు బ్లడ్ బ్యాంక్‌లో. కాబట్టి ఈడీటీఏ, హెపారిన్, సోడియం సిట్రేట్, లిథియం హెపారిన్. కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సోడియం సిట్రేట్ అనేది కామన్‌గా యూజ్ చేస్తారు బ్లడ్ బ్యాంక్‌లో అండ్ బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడానికి. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ విచ్ బ్లడ్ రీఏజెంట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్. కాబట్టి ఓకే. హిమోగ్లోబిన్ ఎంత ఉందో ఎస్టిమేషన్ అంచనా వేయడానికి మన బ్లడ్‌లో ఎంత మన బాడీలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉందో అంచనా వేయడానికి, ఎస్టిమేట్ చేయడానికి ఏ సొల్యూషన్, ఏ రీఏజెంట్ యూజ్ చేస్తారు అనేది. ఓకేనా? ఓకే. ఆప్షన్ ఏ ఓకే. సైన్ మెథో మెథోమోగ్లోబిన్. నెక్స్ట్ రైట్ జిమ్సా, లిష్మన్, పిఏఎస్ పాస్. ఓకే. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సయాన్ మెథోమోగ్లోబిన్ అనేది యూస్ చేస్తారు ఇక్కడ. ఓకేనా? అర్థమవుతుందా? కాబట్టి హీమోగ్లోబిన్ ఎస్టిమేషన్ చేయడానికి ఉపయోగించే రీఏజెంట్ ఏంటిది? ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సయాన్ మెథోమోగ్లోబిన్. నెక్స్ట్ వన్ ఇస్ ద ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మెథడ్ యూస్డ్ ఫర్ ది స్పెసిమెన్ ప్రిజర్వేషన్ ఇన్ ది మ్యూజియమ్స్. మ్యూజియంలో మనం చూస్తూ ఉంటాం. ఓకే. అన్ని అసాధారణంగా అబ్నార్మాలిటీగా ఉన్న వాటిని తీసి మ్యూజియంలో పెడతారు. ఎందుకంటే ప్రదర్శించడానికి, చూడడానికి. ఎందుకంటే ఎప్పుడు అసలు అలాంటివి మనం ఎప్పుడు చూడడం. సాధారణంగా ఉండే వాటిని ఎవరు మ్యూజియంలో పెట్టరు. అసాధారణంగా అసలు ఎప్పుడు ఒక వింత ఇలాంటివి కూడా ఉంటాయా అని ఓకే. చూడడానికి కొన్ని అంటే పురాతన కాలంలో ఉండేవి డైనోసార్స్ అనేది ఇలాంటియన్నీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలాంటియన్నీ మనము ఈ కాలంలో చూడలేం. ఒకప్పుడు ఉండే కాబట్టి అవన్నీ తీసుకుపోయి మ్యూజియంలో పెడతారు. ఆహా! ఇలా ఉండే అని. ఓకే. ఇక్కడ కూడా వాట్ ఈస్ ద మెథడ్ యూజ్డ్ ఫర్ ది స్పెసిమెన్ ప్రిజర్వేషన్ మ్యూజియం. కాబట్టి కొన్ని స్పెసిమెన్స్ డిఫరెంట్‌గా వ్యాధి నిర్ధారణలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఓకేనా? అంటే అండం ఒకటే ఉంటుంది. అలానే ఓకే. ఏమంటాం హైడ్రాటిఫామ్ మోల్, ముత్యాల గర్భం అంటే ఓవంలో కూడా ఇలా డిఫరెంట్‌గా యూట్రస్ అనేది ఒకటే ఉంటుంది. అలా కాకుండా యూట్రస్ అనేది 2గా, 3గా డివైడ్ అయ్యి ఉండడం. ఓకేనా? ఇంపర్పరేటెడ్‌గా ఉండడం. ఇలాంటియన్నీ ఉన్నప్పుడు అసాధారణంగా ఉన్నప్పుడు దే విల్ టేక్ ద శాంపిల్స్ అండ్ దే విల్ కీప్ ఇన్ మ్యూజియం ఫర్ రిఫరెన్స్ టు గెట్ ద ఐడియా. ఓకేనా? అలాంటి కాబట్టి ఇక్కడ కూడా స్పెసిమెన్ అనేది ఓకే. స్పెసిమెన్ అనేది ఏంటిది స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి దాన్ని స్టోర్ అయ్యి ఉండడానికి కొన్ని యూస్ చేస్తారండి. ఏం యూస్ చేస్తారు? విచ్ మెథడ్ దే విల్ యూస్ ఫర్ ది స్పెసిమెన్ ప్రిజర్వేషన్ మ్యూజియమ్స్. ఓకే. మ్యూజియంలో స్పెసిమెన్స్‌ని కొన్ని నమూనాలను ప్రిజర్వ్ చేసి పెడతారు. ఏ మెథడ్ ద్వారా అని అర్థం. ఓకే. డ్రై మౌంటింగ్, ఫ్లూయిడ్ ప్రిజర్వేషన్, రెసిన్, ఎంబెడ్డింగ్, వ్యాక్స్ ఎంబెడ్డింగ్. ఓకే. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్లూయిడ్ ప్రిజర్వేషన్. ఓకేనా? అంటే కొన్ని ఫ్లూయిడ్ యూజ్ చేస్తారు దానికి. వాట్ ఈస్ ద హెమటోసైటోమీటర్ యూజ్డ్ ఫర్? వాట్ ఈస్ ఏ హెమటోసైటోమీటర్ యూజ్డ్ ఫర్? కాబట్టి అది హెమటోసైటోమీటర్ అనేది దేనికి యూజ్ చేస్తారు? దేనికి వాడుతారు? కౌంటింగ్ ఆర్బీసీస్, కౌంటింగ్ డబ్ల్యూబీసీస్, కౌంటింగ్ ప్లేటెట్స్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ఈ హెమటోసైటోమీటర్ అనేది అన్నిటికి యూజ్ చేస్తారు. రక్త కణాల్లో ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి, తెల్ల రక్త కణాలు ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి, రక్త ఫలకికలు ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి. కాబట్టి ఆర్బీసీస్ అంటే రక్త కణాలు, డబ్ల్యూబీసీ అంటే తెల్ల రక్త కణాలు, ప్లేటెట్స్ అంటే రక్త ఫలకికలు. ఓకేనా? ఈ అన్నిటిని తెలుసుకోవడానికి హెమాటోసైటోమీటర్ని యూస్ చేస్తారు. ఒక ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అన్ని కరెక్ట్ కాబట్టి 4. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది రెడ్ సెల్ ఇండికేట్స్. కాబట్టి రెడ్ సెల్ ఉంది అని అంటే దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదని అర్థం. ఓకేనా? హీమోగ్లోబిన్ కంటెంట్, వైట్ సెల్ కౌంట్, రెడ్ సెల్ సైజ్ అండ్ హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్, ప్లేట్లెట్ కౌంట్. కాబట్టి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది రెడ్ సెల్ ఇండికేట్స్. కాబట్టి రెడ్ సెల్ ఉందంటే దాని అర్థం ఏంటి? రెడ్ సెల్ సైజ్ అండ్ హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్. కాబట్టి హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది అని, రెడ్ సెల్ సైజు రక్త కణాల సంఖ్య పెరిగిందని అర్థం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎయిత్ వన్ ఈస్ ది వాట్ ఈస్ అసెస్డ్ ఇన్ ఎ సెమన్
అనాలిసిస్ టు డిటర్మైన్ ఫర్టిలిటీ. వాట్ ఈస్ అసెస్డ్? ఏది అంచనా వేయాలి? ఇన్ ఎ సెమెన్ అనాలిసిస్. ఓకే. సెమినల్ అనాలిసిస్ అంటే వీర్యంని అనలైజ్ చేయడానికి మగవారి నుంచే ఈ వీర్యం ఏదైతే ఉంటుందో దాన్ని అంచనా వేయడానికి ఏ విధంగా అంచనా వేస్తాము? టు డిటర్మైన్ ఫర్టిలిటీ. అవునా? ఫర్టిలిటీ ఈస్ నథింగ్ బట్ ద ఏబుల్ టు ప్రొడ్యూస్ ద చిల్డ్రన్స్. ఓకేనా? అంటే పిల్లల్ని కనే యోగ్యత కలిగి ఉండడాన్ని ఫర్టిలిటీ అంటారు. ఓకే. ఫర్టైల్. ఓకే. అలా పిల్లలు కనే యోగ్యత లేకపోతే దాన్నేమంటే ఇన్‌ఫర్టిలిటీ. ఇన్‌ఫర్టిలిటీ ఈస్ అబ్నార్మల్. ఇన్‌ఫర్టిలిటీ ఈస్ నథింగ్ బట్ ద అనేబుల్ టు ప్రొడ్యూస్ ద చిల్డ్రన్స్. కాబట్టి కొంతమందికి మామూలుగా పిల్లలు కనగట్లేదంటే ఆడవాళ్ళను లోపం అంటారు. కానీ దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్. ఓకే. మేల్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇన్‌ఫర్టిలిటీ. ఓకేనా? ఎందుకంటే సెమెన్ కౌంట్ అనేది వీర్య కణాలు ఓకే. యాక్టివ్‌గా ఉండాలి. ఓకే. 35 అంటే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనలో ఉన్న యాక్టివ్‌నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అవునా? కాదా? కాబట్టి సో, చిన్న ఏజ్‌లో ఉన్నప్పుడే దాని ఫర్టిలిటీ అనేది అంటే యోగ్యత, స్టెరిలిటీ అంటే దాని యొక్క దాని యొక్క సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ ఏజ్‌లో అంటే మ్యారీడ్ లైఫ్‌లో కరెక్ట్ మ్యారేజ్ ఏజ్‌లో మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు ఆటోమేటిక్‌గా ఎందుకంటే యాక్టివ్‌గా ఉంటుంది. వీర్య కణమైన, అండ కణమైన యాక్టివ్‌గా ఉంటుంది కాబట్టి త్వరగా పిల్లలు కలుగుతారు. అదే 35 తర్వాత క్రాస్ అయిందనుకోండి అది యాక్టివ్‌గా ఉండదు. ఒకవేళ ఇఫ్ దే విల్ కన్సీవ్ ఆల్సో ద ఓకే. ఎంబ్రియో మే హావ్ ద సో మెనీ అబ్నార్మాలిటీస్ అసాధారణ. ఎందుకంటే వీర్యం అనేది వీక్‌గా ఉంటుంది. ఓవం అనేది వీక్‌గా ఉంటుంది. 2 కూడా వీక్‌గా ఉన్నప్పుడు వీక్ అయిన పిల్లలే పుడతారు. అది అది మనం గమనించాల్సిన విషయం. ఓకేనా? కాబట్టి ఇక్కడ సెమెన్ అనాలిసిస్‌లో టు డిటర్మైన్ ఫర్టిలిటీ కాబట్టి ఏ విధంగా మనము గుర్తిస్తాం అంటే డిటర్మైన్ ఫర్టిలిటీ అంటే అది పిల్లలు కలిగే యోగ్యత ఉందా లేదా అనేది నిర్ధారిస్తారంట నిశ్చయించవచ్చు ఈ సెమెన్ అనాలిసిస్లో. ఏది నిశ్చయిస్తుందంట? డబ్ల్యూబీసీ కౌంటా, ఆర్బీసీ కౌంటా, మొటిలిటా, ఆల్బుమిన్. కాబట్టి మొటిలిటీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మొటిలిటీ ఈస్ నథింగ్ ద మూమెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనం ఇలా ఉందనుకుంటాం. ఓకే. సో ఇదంతా మనము సెమినల్ ఫ్లూయిడ్ అనుకుందాం. ఓకే. ఇది సెమెన్. ఇదంతా సెమినల్ ఇక్కడ అన్నీ సెమెన్స్ ఉంటాయి. అంటే వీర్య కణాలు ఉంటాయి. ఈ వీర్య కణాలు అనేవి వెయిట్. ఓకే. మనము ఓకే. కాబట్టి ఇక్కడ స్పర్మ్స్ అనేవి ఈ విధంగా వెయిట్. ఓకే. కాబట్టి ఇక్కడ స్పర్మ్స్ అనే ఈ విధంగా ఉంటుంది. స్పర్మ్స్ అనేవి ఈ విధంగా ఓకే. ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ వీర్య కణాలు. ఓకేనా? ఈ విధంగా ఉన్నప్పుడు ఓకే. వెయిట్. మీకు అర్థం కావాలంటే ఓకే. ఇది అండాశయం నుంచి అనుకుందాం. ఓకే. ఇది వెజైనా. ఓకే. ఇది మనము ఓకే. సో, మగవారి నుంచి వచ్చే వీర్యం ఓకే. ఈ వీర్యం మగవారి నుంచి వచ్చే సెమెన్ ఓకే. ఈ విధంగా రావాలి. యాక్టివ్‌గా కదలాలి అది. ఇక్కడ నుంచి కదులుకుంటూ ఎక్కడికి రావాలి? వచ్చి అండాన్ని ఆకర్షించబడాలి. ఓకే. సెమెన్ అనేది ఈ విధంగా కదులుతూ రావాలి. యాక్టివ్‌గా కదులుతూ వస్తేనే అది తోక సహాయంతోటి శుక్రకణం అనేది ఏంటి తోక సహాయంతోని ఈదుకుంటూ ఓకే. ఓకే. తర్వాత ఈ విధంగా భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు ఈ సెమెన్ అనేది వెజైనా ద్వారా ఓకే. గర్భాశయాన్ని చేరి గర్భాశయం నుంచి ఓకే. ఈ విధంగా అంత ఇక్కడ చేరుకొని అది తోక ఓకే. ఏ విధంగా అండం అనేది శుక్రకణం చేత ఆకర్షించబడుతుంది. ఓకే. దానికి ఒక గుణం అని ఎట్లా ఇది కదలిక అనేది ఉండాలి. ఓకే. కాబట్టి కదలాలి. ఏది వీర్యకణం అనేది కదలాలి. కదిలితేనే అది యాక్టివ్‌గా పరిగెత్తుకొని ఇక్కడికి వెళ్ళి చాలా లక్షల మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి. లక్షల మిలియన్ల వీర్యకణాలు ఉన్నా కూడా అందులో అన్నీ పరిగెత్తుకుంటూ ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉందనుకోండమ్మా 10 మంది పార్టిసిపేట్ అవుతారు. ఫాస్ట్‌గా ఎవరు ఫస్ట్ దాన్ని ఆ లైన్ టచ్ చేస్తారో వాళ్ళు విన్నర్. ఇక్కడ కూడా అంతేనమ్మా. చాలా రకాల వీర్యకణాలు ఉంటాయి. ఈ వీర్యకణాలు ఉన్నా కూడా అందులో ఒకటి మాత్రమే యాక్టివ్‌గా పరిగెత్తుకొనెళ్ళి అండ్ తోక సాయంతో పరిగెత్తుకుని అండాన్ని ఆకర్షించబడుతుంది. అక్కడ ఫలదీకరణ జరుగుతుంది. ఓకేనా? అదే విధంగా కాబట్టి ఇక్కడ మొటిలేట్ అంటే మీనింగ్ ఏంటంటే మూవ్‌మెంట్ కదలిక అనేది కరెక్ట్‌గా ఉండాలి. కదలిక లేదనుకోండి వీర్య కణాలు ఏంటిది వీర్య కణాలు యాక్టివ్‌గా ఉండాలంటే సెమినల్ ఫ్లూయిడ్ ఓకే. వీర్యం కూడా మంచిగా ఉండాలి. వీర్యం మంచిగా ఉంటేనే అందులో కదలికలనేవి ఎక్కువగా వీర్యం అనేది తక్కువగా స్రవించబడితే వీర్య కణాలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి కదలిక లేక
అవి ఉన్నా కూడా మొదటి కదలిక లేవ చచ్చుబడిపోయి అవి ఇన్ఫర్టిలిటీకి అంటే ప్రత్యుత్పత్తి జరగదు అని అర్థం. ఓకేనా? కదలికనే ఉండాలి. ఓకే. నెక్స్ట్ నైన్త్ వన్ ఈజ్ విచ్ మెథడ్ ఈస్ యూస్డ్ ఫర్ డిటెక్టింగ్ బ్లడ్ ఇన్ యూరిన్. ఓకే. సల్కోవిచ్ టెస్ట్, ఓకే, బెంజిడిన్ టెస్ట్, ఫెహ్లింగ్స్ టెస్ట్, బెనెడిక్ట్స్ టెస్ట్. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఓకే. బెంజిడిన్ టెస్ట్. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ మెథడ్ ఈస్ యూస్డ్ ఫర్ డిటెక్టింగ్ బ్లడ్ ఇన్ యూరిన్. ఓకే. మామూలుగా బ్లడ్ ఇన్ యూరిన్లో, ఓకే, బెంజిడిన్ టెస్ట్ అంటే మామూలుగా ఇది బెనెడిక్ట్ టెస్ట్ అంటాం. ఓకేనా? బ్లడ్ ఇన్ యూరిన్లో మనకు అది మామూలుగా బ్లడ్ యూరిన్ ఫర్ షుగర్, ఓకే, యూరిన్ ఫర్ షుగర్ అలాంటి టెస్ట్కి మనం, ఓకే, ఈ టెస్ట్ బెంజిడిన్ టెస్ట్ కాదు, బెనెడిక్ట్స్ టెస్ట్ మా, ఓకే, సారీ. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బెనెడిక్ట్స్ టెస్ట్ అంటే బెనెడిక్ట్ సొల్యూషన్ యూస్ చేస్తారు. ఈ బెనెడిక్ట్ సొల్యూషన్ బెనెడిక్ట్ సొల్యూషన్ తీసుకొని యూరిన్ టెస్ట్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది 20 question. What is the role of the Voges-Proska test in bacterial identification? Detects lactose fermentation, identifies acid production, detects acetone production, identifies urease production. కాబట్టి what is the role of the Voges-Proskauer టెస్ట్ ఇన్ బ్యాక్టీరియల్ ఐడెంటిఫికేషన్. కాబట్టి ఈ ఓగేస్ ప్రొస్కర్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటిది, దాని యొక్క రోల్, దాని యొక్క బాధ్యత ఏంటిది, ఈ బ్యాక్టీరియల్ ఐడెంటిఫికేషన్. బ్యాక్టీరియల్ ఐడెంటిఫికేషన్ చేసేయడంలో ఈ ప్రొస్కర్ ఓగేస్లో దాని యొక్క రోల్ ఏంటని ఇక్కడ ఆన్సర్. కాబట్టి ఇట్ విల్ డిటెక్ట్స్ అసిటోన్ ప్రొడక్షన్. కాబట్టి అసిటోన్ ప్రొడక్షన్ని అంటే అసిటోన్ పెరుగుతుంది, ఉత్పత్తి అవుతుంది. ప్రొడక్షన్ ఇస్ నథింగ్ ఇట్ విల్ రిలీజ్, ఇట్ విల్ ప్రొడ్యూస్. ఉత్పత్తి చేసే దాన్ని ఇది డిటెక్ట్ చేస్తుంది. ఏది డిటెక్ట్ చేస్తుంది? వోగేస్ ప్రొస్కార్ టెస్ట్ అనేది డిటెక్ట్ చేస్తుంది. ఇందులో బ్యాక్టీరియల్ ఐడెంటిఫికేషన్లో. సో చూసాం కదమ్మా మనం 20 క్వశ్చన్. దిస్ ఈస్ ద మోడల్ క్వశ్చన్ పేపర్ టు సెకండ్ వీడియో. ఐ హోప్ దిస్ వీడియోస్ మే బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్. ఓకే. కాబట్టి ఒకవేళ ఆప్షన్స్ అనేవి రాంగ్గా ఉంటే చదివే పిల్లలు ఎవరైనా ఉంటే యూ కెన్ కరెక్ట్ ఇట్. ఓకే. సో ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్.